ఇంటర్నెట్లో బాగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే మీరు కాకరకాయ జ్యూస్ తాగండి, మెంతులు నానబెట్టుకొని ఆ వాటర్ తాగండి, మీకు డయాబెటీస్ తగ్గిపోద్ది అని అన్నారు. నిజంగా ఇది సాధ్యమా? అది హెల్ప్ చేస్తుంది బాడీకి, అంతేగాని అదొక్క జ్యూస్ వల్ల రివర్సల్ లేకపోతే డయాబెటీస్ తగ్గిపోవడము లేదా ఒబెసిటీ తగ్గిపోవడము ఇది జరగదు. డయాబెటిక్ పేషెంట్స్ బిస్కెట్లు తింటారు. నేను ఒకటే సామెత చెప్తా, పళ్ళు రాలగొట్టుకోవడానికి పాలిష్ బైండ్ అయితేనేమి, గ్రనైట్ అయితేనేమి, నార్మల్ స్టోన్ అయితేనేమి అన్నట్లు. ఒక పర్సన్ తనకి ప్రీ డయాబెటీస్ అని కనుక తెలిసింది అని అంటే తను డయాబెటీస్లోకి ఎంటర్ కాకుండా ఉండాలి అని అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? చాలా మంది ఈ మధ్య కాలంలో అవేర్నెస్ వచ్చింది, రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి ఆఫ్టర్ సర్టన్ ఏజ్ అని, లేదా చిన్న కాంప్లికేషన్ వచ్చినా చేసుకోవడం మొదలు పెడుతున్నారు. నేను రికమెండ్ కూడా. ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ ఏదైతే ఉందో అది డెలివరీ అయిపోయాక కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, లేకపోతే ఓన్లీ డెలివరీ టైం వరకే ఉంటుందా? అసలు ఎందుకు వస్తుంది ఫస్ట్ ఆ టైంలో? నేను చూసిన చాలా కేసెస్లో జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నింది అన్న వాళ్ళల్లో డయాబెటీస్ ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డయాబెటీస్ వస్తుంది అని అనడానికి మనకి ముందుగా వచ్చే సిమ్టమ్స్ ఏంటి? ఎగ్జాక్ట్గా ఈ సిమ్టమ్ అని చెప్పడానికి లేదు. నేను చాలా మంది క్లయింట్స్ చూస్తాను, నాకు ఎప్పుడు లేదండి డయాబెటీస్, సడన్గా మొన్న నాకు ఎందుకో తల ఎదురట్టు అనిపిస్తే వెళ్ళి చెక్ చేసుకుంటే షుగర్స్ నేను ఏం తింటున్నా, రోజు ఎన్నిసార్లు తింటున్నా, సో నంబర్ ఆఫ్ టైమ్స్ తగ్గించడం, ఫిజికల్లీ యాక్టివ్ ఉండడం, స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం అండ్ అట్లా కొన్ని ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. హాయ్ సార్. హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి, చాలా బాగున్నాను సార్. టుడే వి ఆర్ రెడీ ఫర్ అనదర్ పాడ్కాస్ట్. yes I am ready. సో ఈరోజు నేను కంప్లీట్గా డయాబెటీస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. షూర్, డెఫినెట్గా. చాలా సార్లు నేను విన్నది ఏంటంటే డయాబెటీస్ని మనం రివర్స్ చేసుకోవచ్చు అని ఈ మధ్య చాలామంది చెప్తున్నారు. కొంతమంది ఏమో డయాబెటీస్ అంటే ఇంకా అది లైఫ్ లాంగ్ ఉంటుంది, మీరు రివర్స్ చేసుకునే ఛాన్స్ లేదని చెప్తున్నారు. అసలు ఏది కరెక్ట్? డయాబెటీస్ అన్నది డయాబెటీస్ ఒకటే కాదు, దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్, అంటే చాలా ఉన్నాయి. డయాబెటీస్ కావచ్చు, ఒబెసిటీ కావచ్చు, పీసీఓడి, ఇలా ఇంకొన్ని ఉన్నాయి. వీటన్నిటిని ఏమంటామంటే మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటారు. డయాబెటీస్ అనేది డిసీజ్ కాదు, అండ్ నేను చెప్పినవి అన్నీ కూడా డిసీజెస్ కాదు, దే ఆర్ ఆల్ డిజార్డర్స్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని చెప్తాం బేసికలీ మెటబాలిక్ సిండ్రోమ్స్. ఇది మన మెటబాలిజంని, మన లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేస్తే 100% రివర్సబుల్. బట్ అట్లానే ప్రతి ఒక్కరిలో రివర్స్ అవుతుంది అని నేను చెప్పను. సో రివర్సల్ కొంతమందిలో రెమిషన్ జరగవచ్చు, కొంతమందిలో రివర్సల్ జరుగుతుంది. బికాజ్ ఐ హ్యావ్ మెనీ క్లయింట్స్, రివర్సల్ జరిగిన వాళ్ళు ఉన్నారు, రెమిషన్ అయిన వాళ్ళు ఉన్నారు. రెమిషన్ అంటే ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టెంపరీ, అంటే ఇప్పుడు కొన్ని రోజులు వాళ్ళు ఏదైతే స్ట్రిక్ట్గా పాటిస్తారో డైట్ని, అంటే నేను ఆ రిపేర్ మోడ్ ఆఫ్ డైట్లో ఉన్నప్పుడు బాడీని, సో అప్పుడు మానేసి అండ్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా మారిపోయి, అంటే వాళ్ళ పాత లైఫ్ స్టైల్, అదేదో ఒక మూవీలో డైలాగ్ ఉంది చూడండి, నేను రేపు నుంచి పెసరట్టు తినొచ్చా అని అడుగుతారు. అంటే ఆ టైప్లో నేను ఎప్పుడు మళ్ళీ అన్ని తినొచ్చు, నేను ఎప్పుడు మళ్ళీ పాత ఇంతకుముందు డైట్లో ఉన్నట్టు కాకుండా ఎప్పుడు తినొచ్చు అని అడుగుతారు. అట్లాంటి వాళ్ళలో డెఫినెట్గా రివర్సల్ అనేది, బికాజ్ రివర్స్ అయిన తర్వాత డజంట్ మీన్ అది ఒక వ్యాక్సిన్ కాదు కదా, మనం ఇస్తుండేది డైట్, కంప్లీట్ లైఫ్ స్టైల్ చేంజ్. దాన్ని కొంచెం మాడిఫైడ్గా తినాల్సినవి కొన్ని తింటూ, నచ్చినవి తింటూ మార్చుకుంటూ ఉంటే రివర్సల్ జరుగుతుంది. అండ్ రెమిషన్ అంటే ఏమంటే ఆ కొద్దిపాటికే ఉండి తర్వాత మళ్ళీ డెఫినెట్గా యాజ్ యూజువల్ వాళ్ళ లైఫ్ స్టైల్కి వస్తే మళ్ళీ షుగర్ స్పైక్ అవుతాయి అండ్ వాళ్ళు మళ్ళీ మెడికేషన్లోకి వెళ్ళాల్సి వస్తే, లేదంటే మళ్ళీ రిపేర్ మేబీ నీడెడ్. అండ్ ఇంకొంతమంది చాలా లాంగ్, అంటే చాలా ఇయర్స్గా వాళ్ళ కంప్లీట్లీ వాళ్ళ ప్యాంక్రియాస్, వాళ్ళ బీటా సెల్స్ అన్నీ కూడా డ్యామేజ్డ్ కండిషన్లో ఉంటాయి. అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది చాలా క్వశ్చన్ మార్క్ ఉంటుంది, చాలా మందికి తక్కువ ఉంటుంది. సో టైప్ 2 డయాబెటీస్లో నేను చెప్తున్నది. సో అది డెఫినెట్గా రివర్సల్ అనేది కొద్ది కష్టం. వాళ్ళు దే షుడ్ మెయింటైన్, కొంచెం చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. సో అప్పుడు ఇట్ ఈస్ పాసిబుల్ కొద్ది వరకు, బట్ రెమిషన్ ఈజ్ పాసిబుల్ 100%. ఇంటర్నెట్లో బాగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే మీరు కాకరకాయ జ్యూస్ తాగండి, మెంతులు నానబెట్టుకొని ఆ వాటర్ తాగండి, మీకు డయాబెటీస్ తగ్గిపోద్ది అని అన్నారు. నిజంగా ఇది సాధ్యమా? ఇలా చాలా ఉన్నాయి, మీరు ఏదో 2-3 చెప్పారు. ఇట్లా ఓపెన్ చేస్తే డయాబెటీస్ అని కొట్టంగానే ఆ జ్యూసెస్ అని, డ్రింక్స్ అని చాలా వస్తాయి. అలా అదొక్క దానివల్లే కంప్లీట్లీ డయాబెటీస్ రివర్స్ అయ్యేటట్టుంటే ఇంత పెద్ద మెడికల్ వ్యవస్థ, ఇంత పెద్ద ఎండోక్రైనాలజిస్టులు, న్యూట్రిషనిస్ట్ అంట, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ డయాబెటీస్ కోసం రీసెర్చ్లు అవసరమే లేదు కదా. అదొక్క జ్యూస్నే మార్కెట్ చేసేటప్పుడు గవర్నమెంట్ కూడా చెప్పేది ఎవ్రీడే, అదేమో సామెత ఉంది కదా మనకు, ఎవ్రీడే మండే హో యా సండే కావు అండే అని చెప్తారు కదా, అట్లా ఆ జ్యూస్ చెప్పేటోళ్ళు గవర్నమెంట్ కూడా.
సో దట్ ఈస్ నాట్ ద థింగ్. అది హెల్ప్ చేస్తుంది బాడీకి, అంతేగాని అదొక్క జ్యూస్ వల్ల రివర్సల్ లేకపోతే డయాబెటీస్ తగ్గిపోవడము లేదా ఒబెసిటీ తగ్గిపోవడము ఇది జరగదు. ఇట్ విల్ హెల్ప్ అలాంగ్ విత్ మీ బ్యాలెన్స్డ్ లైఫ్ అండ్ మీ డైటరీ చేంజెస్ ఇవన్నిటి వల్ల అవి హెల్ప్ చేస్తాయి అంతే. ఓకే. సో డైటరీ చేంజెస్ అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి డైటరీ చేంజెస్ తీసుకోవాలి? డైటరీ చేంజెస్ ఎగ్జాక్ట్గా ఇవి తినండి అని మనం చెప్పలేము, కానీ బట్ నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే డయాబెటీస్ పేషెంట్లో నేను చెప్పేది ఏంటి అంటే, చాలామంది డయాబెటీస్ వచ్చింది అంటే ఒక మిత్లో ఉన్నారు ఏంటంటే కొంచెమే తినాలి, చాలాసార్లు తినాలి, అంటే ఎవ్రీ 2 hours ఒకసారి తినండి, కొద్దిగా తినండి, 3 పూటలు తినేది 6 పూటలు తినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ని మనం అర్థం చేసుకుంటే అసలు ఎందుకు ఆ షుగర్ స్పైక్స్ జరిగినప్పుడు అంతా ఇన్సులిన్ స్పైక్ అవుతుంది, అండ్ అసలు డయాబెటీస్ అంటేనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక మెయిన్ రూట్ కాజ్. అది చాలామంది అర్థం చేసుకోవడం వదిలేసి రూట్ కాజ్ని మర్చిపోయి దాన్ని ఆ ఎఫెక్ట్స్ని ట్రీట్ చేయడం మొదలుపెట్టి కొద్దిగా తినండి సో దట్ ఇన్సులిన్ స్పైక్స్ తగ్గుతుంది, ఇన్సులిన్ ఒక్కసారి స్పైక్ అవ్వకుండా, సో షుగర్స్ కూడా కొంచెమే ఇవ్వండి అని. అప్పుడు జనాలు ఏం చేస్తున్నారంటే స్నాకింగ్ అని మధ్యాహ్నం తినే రైసే మళ్ళీ ఇంకొంచెం కొద్దిసేపు తర్వాత తినడము, లేదా ఉదయం తినే 2 ఇడ్లీలు తిని 4 ఇడ్లీలు తినే బదులు 2 ఇడ్లీలు తిని మళ్ళీ ఇంకొద్దిసేపటికి మళ్ళీ ఏదో స్నాక్ అంటే ఏం చేస్తారు, అబ్సల్యూట్లీ హెల్తీ చాయిసెస్కి పోరు, మళ్ళీ అదే ఇడ్లీ తినడము లేకపోతే ఏదో ఒక బిస్కెట్ అని. ఇప్పుడు చాలా ఈ స్నాక్స్ అనే కల్చర్ కార్పొరేట్ కల్చర్ యాక్చువల్ చెప్పాలంటే, అంటే ఈ ప్యాక్డ్ స్నాక్స్. డయాబెటిక్ పేషెంట్ అంటే చూడండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాకు చెప్తారు స్నాక్స్ అంటే ఏమి అంటే బిస్కెట్ తింటాం, ఎక్స్ బిస్కెట్ తింటాం, ఆ కంపెనీ పేరు పక్కన పెడితే ఆ ఎక్స్ బిస్కెట్ తింటాం, దాంట్లో బాదాం ఉంటుందంట, దాంట్లో షుగర్ ఉండదంట, క్యాలరీస్ ఉండవంట, ఇవి చెప్తారు. అంటే ఈ మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ ఈటింగ్ వల్ల ఆటోమేటిక్గా షుగర్స్ అయితే స్పైక్ అవుతుంది కదా. మీరు కొద్దిగా తిన్నా దండిగా తిన్నా మల్టిపుల్ టైమ్స్ తినడం వల్ల మల్టిపుల్ టైమ్స్ షుగర్ స్పైక్ అవుతుంది, మల్టిపుల్ టైమ్స్ ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఇట్ డజంట్ మ్యాటర్ మీరు అంటే ఏమి తింటున్నారో చాలా వరకు గ్లూకోజ్ తింటారు అండ్ ఇన్సులిన్ స్పైక్ అవుతుంది ఆటోమేటిక్గా. సో డెఫినెట్గా దట్ ఈస్ నాట్ రైట్ థింగ్ అని చెప్తాను. డేలో ఒక 6 times తినడం కూడా రైట్ థింగ్ కాదు. ఓకే, మరి ఎలా తినాలంటారు? నేనేం చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రూట్ కాజ్ అర్థం చేసుకోవాలి, లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. దానికి కొన్ని టెస్ట్లు నేను చెప్తాను లాస్ట్లో మీకు. సో ఈ టెస్ట్లని మనం అర్థం చేసుకొని అసలు కండిషన్ ఏంటి అంటే ఆ పర్టికులర్ డయాబెటిక్ వ్యక్తి కండిషను, లైక్ అతనికి ఇన్సులిన్ ప్రొడక్షన్ కరెక్ట్గా ఉందా లేదా, ప్యాంక్రియాస్ బీటా సెల్స్ ఫంక్షనింగ్ కరెక్ట్ ఉందా లేదా చూసి దాన్ని బట్టి మనం ఎంత మోతాదులో షుగర్స్ ఆయనకి ఇవ్వచ్చు అంటే ఆ ఫంక్షనింగ్ని బేస్ చేసుకొని ఆయన మెడికేషన్ ఏ స్టేజ్లో ఉన్నారో సో వాళ్ళ డాక్టర్ కూడా కొద్దిగా అడ్వైస్ తీసుకొని వాళ్ళ ఇంటర్వెన్షన్ తీసుకొని అప్పుడు మనము డైట్లో షుగర్స్ని కార్బోహైడ్రేట్స్ని తగ్గించేసి ప్రోటీన్స్ని దట్టు అది కూడా బేస్డ్ ఆన్ కండిషన్ ఈజ్ వాళ్ళ అదర్ ఆర్గాన్ ఫంక్షనింగ్, లైక్ వాళ్ళ కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, లివర్ ఫంక్షన్, గట్ హెల్త్ ఎలా ఉంది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ అర్థం చేసుకొని వాళ్ళకి ఏమేమి ఇవ్వచ్చు, లైక్ ప్రోటీన్స్ నేను రికమెండ్ చేస్తాను, ఫ్యాట్స్ని రికమెండ్ చేస్తాను, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వెజిటేబుల్స్, దాంట్లో గ్రీన్స్ ఎస్పెషల్లీ. బికాస్ చాలా మందిలో మీరు వినే ఉంటారు ఈ డయాబెటీస్ అండ్ బీపీ ఆర్ లింక్డ్ టుగెదర్. సో కాబట్టి దాన్ని మనం వర్కౌట్ చేయడం కోసం వాళ్ళ బాడీలో కొన్ని మినరల్ని డెఫిషియన్సీస్ని బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం కోసము సో ఐ అడ్వైజ్ వెజిటేబుల్స్ కావచ్చు అండ్ మోర్ ఆన్ ఫ్యాట్స్, ప్రోటీన్స్, ఫైబర్, ఇవి ఎక్కువగా రికమెండ్ చేస్తాను. అండ్ ఇవన్నీ ఏం చేస్తాయంటే బాడీని సెటైటెడ్గా ఉంచుతాయి అండ్ అట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ కూడా బాగా ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ ఇవన్నీ ఎసెన్షియల్ కాబట్టి బాడీకి. అండ్ అదర్ వైటమిన్స్, మినరల్స్ కోసం కొన్ని రకాల ఫ్రూట్స్ కావచ్చు, సిరియల్స్, పల్సెస్, డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద పర్టికులర్ డయాబెటిక్ క్లయింట్. ఓకే, సో ఫ్రూట్స్ విషయానికి వస్తే కొన్ని ఫ్రూట్స్ తినాలి ఇంకొన్ని ఫ్రూట్స్ తినకూడదు అని అంటారు కదా, సో ఏ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఏ ఫ్రూట్స్ తీసుకోకూడదు? నేనేం చెప్తానంటే ఎప్పటికైనా సరే సీజనల్ ఫ్రూట్స్ డెఫినెట్గా అన్ని తినొచ్చు, కానీ ఇది ఫ్రూట్ మంచిది డయాబెటీస్కి, ఈ ఫ్రూట్ మంచిది కాదు అంటే ఏం నెక్స్ట్ రిజల్ట్స్ ఏముంటుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బనానా ఈజ్ గుడ్ ఇన్ పొటాషియం తీసుకోవాలి అని చెప్తున్నాం అనుకోండి, ఏం చేస్తారంటే డయాబెటిక్ పేషెంట్ బనానా తినచ్చు, 3 పూటలు బనానా ఉంటుంది వాళ్ళ డైట్లో. ఇంకా ఎందుకంటే వాళ్ళకు షుగర్స్ డెఫినెట్గా వాళ్ళు కానీ చుట్టుపక్కల వ్యక్తుల ప్రభావం వల్ల షుగర్స్ వాళ్ళ నోటికి తీపి అనేది మానేసింటారు. సో బనానా కొంచెం స్వీట్ ఆ క్రేవింగ్స్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి
ప్రతి పూట ఇంకా బనానా మొదలు పెట్టేస్తారు. సో అండ్ ఇంకొకటి చాలా మందికి బనానా తింటే మాకు షుగర్ స్పైక్ అవుతుంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్, అబ్సల్యూట్లీ. సో కాబట్టి అంటే ఈ పర్టికులర్ ఫ్రూట్ తినద్దండి, ఇది ఎక్కువ తినండి అని నేను చెప్పను, కానీ దే కెన్ హ్యావ్ ఇట్. బట్ ఒక కాంబినేషన్, ఇది ఫ్రూట్ విషయంలోనే కాదు, ఈవెన్ కార్బోహైడ్రేట్ లైక్ రైస్ కావచ్చు, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కదా, రైస్ కావచ్చు, రోటీస్ కావచ్చు కొన్ని. సో ఇట్లా కొన్ని థింగ్స్ వల్ల కూడా షుగర్ స్పైక్ అవుతుందని తినడం మానేస్తారు చాలామంది. బట్ ఎప్పటికైనా అర్థం చేసుకోండి, రైస్ ఎగ్జాంపుల్, రైస్ మనం ఎప్పుడు కూడా ఉట్టి రైస్ తింటామా? తినం. రైస్తో పాటు దాల్ ఉంటుంది, కర్రీ ఉంటుంది, అండ్ దాంతోపాటు ఇంకా ట్రెడిషనల్ థింగ్ ఏమంటే నెయ్యి వేసుకుంటాం బాగా, అది చాలామంది మర్చిపోయినారు. సో ఇవన్నీ వేసుకోవడం వల్ల దీన్ని ఏమంటారంటే డ్రెస్సింగ్ ద కార్బోహైడ్రేట్ అంటాం. అంటే నేకెడ్ కార్బోహైడ్రేట్ కాకుండా ఇవన్నీ డ్రెస్సింగ్ చేసి దానికి నీట్గా ఒక బాగా బ్యూటిఫుల్గా డ్రెస్సింగ్, అంటే ఏదో చాలామంది రైసే వైట్కి కనిపిస్తుంది రైస్ అని, సో అట్లా కాకుండా కొంచెం నీట్గా దాంట్లో కార్బోహైడ్రేట్స్తో పాటుగా ఫ్యాట్స్, ప్రోటీన్ కంటెంట్స్, ఫైబర్ అంటే వెజిటేబుల్స్ కావచ్చు, దాల్ కావచ్చు, నెయ్యి కావచ్చు, ఇవన్నీ యాడ్ చేసుకొని తినడం వల్ల, ఈవెన్ ఫ్రూట్ కూడా అలాంగ్ విత్ దట్ మనం తీసుకోవడం వల్ల, అంటే అలానే రైస్లో మిక్స్ అని కాదు, దాంతో పాటు తీసుకోవడం వల్ల షుగర్ స్పైక్స్ని మనం తగ్గించుకోవచ్చు. వాట్ ఎవర్ ద ఫ్రూట్ ఇట్ ఈస్, అది బనానా కానీ, మ్యాంగో కానీ, ఆర్ సీజనల్ ఫ్రూట్ వాటర్ మెలన్ ఏదైనా సరే, పూర్తిగా మానేయడం అనేది ఐ డోంట్ అడ్వైజ్. అలా అని ఎక్కువగా ప్రతి పూట ప్రతిరోజు తీసుకోని నేను చెప్పాను. సీజనల్ ఫ్రూట్స్ ప్రిఫర్ చేయమంట, బట్ దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు డయాబెటిక్ పేషెంట్, అండ్ ఐ డోంట్ గివ్ ఎ స్టేట్మెంట్ ఇక్కడ. పోషన్ కంట్రోల్ అనేది పోషన్ కంట్రోల్, ద కాంబినేషన్, ఎప్పుడు తింటారు, ఏ టైంలో తింటారు, ఎస్పెషల్లీ ఎప్పుడు కూడా ఈ హై షుగర్స్ ఉన్నవి కానీ అండ్ షుగర్ స్పైక్స్ ఇచ్చే కానీ ఫ్రూట్స్ కానీ ఆఫ్టర్ హాఫ్ ఆఫ్ ద డే, అంటే మిడిల్ ఆఫ్ ద డే నుంచి రైట్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఒక 4-5 o'clock అనుకోండి, అప్పటి నుంచి ఐ డోంట్ రికమెండ్ ఎట్ ఆల్. బికాజ్ మన బాడీ మెటబాలిజం అనేది మార్నింగ్ సన్ రైజ్తో స్లోగా పీక్లోకి వెళ్ళి మళ్ళీ సన్సెట్ వచ్చే కొద్ది స్లోగా డౌన్ అవుతుంది, లైక్ ఎ గ్రాఫ్. సో ఈ టైంలో మన మెటబాలిజం డౌన్ అవుతున్న టైంలో గివింగ్ మోర్ అమౌంట్స్ ఆఫ్ షుగర్స్, కార్బోహైడ్రేట్స్ ఈజ్ నాట్ గుడ్ ఐడియా. సో కాబట్టి ఫ్రూట్స్ కూడా అదే వర్తిస్తుంది. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే ఓకే, బట్ విత్ రైట్ కాంబినేషన్, అలానే టూ మచ్ ఆఫ్ క్వాంటిటీస్ కాకుండా, దట్ ఈస్ గుడ్, ఫ్రూట్స్ తినచ్చు. ఓకే, నాకు ఇంకోటి గుర్తొచ్చింది, డయాబెటిక్ పేషెంట్స్ బిస్కెట్లు తింటారు, షుగర్ ఫ్రీ చాలా ఉన్నాయి. అంటే ఇది ఈ బ్రాండ్లో షుగర్ ఉండదు అని తింటాను. నేను ఒకటే సామెత చెప్తా, పళ్ళు రాలగొట్టుకోవడానికి పాలిష్ బైండ్ అయితేనేమి, గ్రనైట్ అయితేనేమి, నార్మల్ స్టోన్ అయితేనేమి అన్నట్లు. సో ఇక్కడ ఇది కాన్సెప్ట్ కాదు, అంటే అది తినడం వల్ల బిస్కెట్ ఎట్లా తయారవుతుంది, ప్యూర్ అబ్సల్యూట్లీ మైదా. మీరు మిల్లెట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, సో వాళ్ళు మిల్లెట్ అని చెప్తారు ఎగ్జాంపుల్. మీరు మిల్లెట్ కుక్ చేయండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, కుక్ చేస్తే ఎన్ని రోజులు బాగుంటుంది? అది వన్ డే. మీరు బాగా ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని ప్రిజర్వ్ చేస్తే 2 days ఉంటుంది. అదే మిల్లెట్ బిస్కెట్ ఫామ్లో ఎన్ని రోజులు ఉంటుంది? ప్రాసెస్డ్ కదా, 1 year ఉండొచ్చు, షెల్ఫ్ లైఫ్ దాన్ని 6 months ఉండొచ్చు, బట్ రోజులు వారాలు అయితే కాదు, మోర్ దాన్ మంత్స్ ఉంటుంది. సో దెన్ ఎప్పటికీ అట్లా టైం పెరుగుతుంది, షెల్ఫ్ లైఫ్ పెంచుతున్నారంటే దాని లైఫ్ తగ్గిపోయినట్టే, మనం డెడ్ ఫుడ్ తింటున్నట్టే, దట్ ఈస్ నాట్ లైవ్ ఫుడ్. సో డెడ్ ఫుడ్డే. అదే మీరు ఇంట్లో చేసుకోండి, 4 daysకి తగ్గట్టుగా దేర్ ఆర్ మెనీ రెసిపీస్ ఇంట్లో ఓన్గా చేసుకునేది, మిల్లెట్స్తో కావచ్చు, ఇంకా రకరకాలుగా బిస్కెటే తినాలని ఏం లేదు కదా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ హెల్తీ స్నాక్ ఆప్షన్స్ ఒకవేళ తినాలనుకుంటే. కానీ ఈ బిస్కెట్స్ని కొన్ని హాస్పిటల్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాయి. మనం దాన్ని కామెంట్ చేయలేము, బికాజ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ఎ బిజినెస్. సో అది నేను ఇంకా దాన్ని ఎట్లా అని మనం డిస్క్రైబ్ చేయలేము, బట్ డెఫినెట్గా ఐ డోంట్ రికమెండ్, ఐ కెనాట్ క్రిటిసైజ్ దెమ్, వాళ్ళు ఎందుకు ఏమని, బట్ నేనైతే రికమెండ్ చెయ్యను. సో డయాబెటిక్ పేషెంట్స్కి బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని అంటారు, సో ఇది ఎలా రిలేటెడ్ అసలు? బీపీ మీరు చాలామంది కేసెస్లో డయాబెటిక్ కేసెస్లో చూస్తే డయాబెటీస్ వచ్చిన కొన్ని నెలలకు, సంవత్సరాలకు బీపీ వచ్చి ఉంటుంది, లేదా బీపీ ఉన్న వాళ్ళలో కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని నెలల తర్వాతనో డయాబెటీస్ వచ్చి ఉంటుంది. రీజన్ ఏంటి అంటే చాలామంది బీపీ ఈజ్ డిఫరెంట్, డయాబెటీస్ అనుకుంటారు, కానీ కొన్ని డిఫరెన్స్ ఉన్నప్పటికీ దానికి కూడా బీపీకి కూడా మేజర్ రీజన్ ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్సే. బికాజ్ మనం రివర్స్ ఇంజనీరింగ్ అంటే అసలు ఇది ఎందుకు అని, బీపీ అని ఎందుకు అని చూస్తే దేర్ ఈజ్ సోడియం అండ్ పొటాషియం ఇంబ్యాలెన్స్ ఉంటుంది, దానివల్ల బీపీ. అండ్ అది ఎందుకు అని మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే చిన్న చిన్న పారామీటర్స్ చాలా ఉన్నా, బట్ కంక్లూజన్ ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనం దాన్ని ట్రీట్ చేయకుండా మనం ఏదేదో చేస్తూ
బీపీ వచ్చింది కదా ఇంకా సాల్ట్ మానేసేయి, ఇంకా జీవితంలో సాల్టే ఉండదు ఇంకా వాళ్ళకి. సో అట్లా అయిపోతారు చాలామంది. సో అది కాదు. మన బాడీలో ఇప్పుడు బీపీలో ఉన్న వాళ్ళల్లో సోడియం అనేది చాలా డంప్ అయిపోయి, సో దానికి చాలామంది డైయూరిటిక్స్ ఇస్తారు, కొంతమంది ఏమంటారు బీపీ మెడికేషన్ ఇస్తారు. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా మంచిదే, కానీ అసలు దాని రూట్ కాజ్ని ట్రీట్ చేయకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ట్రీట్ చేయం. పోనీ పొటాషియం సోడియం ఇంబ్యాలెన్స్ని మనం బ్యాలెన్స్ చేస్తున్నామా అంటే అది చేయరు చాలామంది. సో ఫుడ్ రెస్ట్రిక్షన్స్, విపరీతమైన రెస్ట్రిక్షన్స్, సాల్ట్ మానేసే అంటే సోడియంని తగ్గించేసే, కంప్లీట్లీ జీరో చేసే. సోడియంని జీరో చేయడం వల్ల సొల్యూషన్ రాదు. పొటాషియంని మనం దానికి తగ్గట్టుగా ఇంక్రీజ్ చేస్తూ దాన్ని బ్యాలెన్స్లోకి తీసుకొస్తూ ఫ్యూ అదర్ చేంజెస్ విత్ ఇనీషియల్ కొంచెం మెడికేషన్ సపోర్ట్ కూడా తీసుకుంటూ స్లోగా మనం లైఫ్ స్టైల్ షిఫ్ట్ని, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ట్రీట్ చేయగలిగితే దెన్ ఇట్ ఈస్ పాసిబుల్. నేను అంటే చాలామందికి నా క్లయింట్స్ కూడా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం తిరిగే ప్రదేశం మన ఇంట్లో అనుకోండి, ఎగ్జాంపుల్ గాజు పెంకులు గుచ్చుకుంటూ ఉన్నాయనుకోండి కింద, మీరు ఏం చేయొచ్చు అంటే చెప్పులు వేసుకొని నడుస్తారు. గాజు పెంకులు గుచ్చుకోకుండా చెప్పులు వేసుకొని నడుస్తారు. బెస్ట్ థింగ్ ఏంటి, గాజులు పెంకులు కుచ్చుకోకుండా చెప్పులు వేసుకొని నడచడమా, దాన్ని క్లీన్ చేయడం. బట్ మీరు నేను చెప్పులు వేసుకొని నడుస్తా, అవి పని చేయకపోతే షూ వేసుకొని నడుస్తా, అది పని చేయకపోతే కొత్త షూ కొంటా, లెదర్ షూ కొంటా అంటే లాజిక్ అట్లే ఉంటుంది చాలా మందిది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకపోతే ఆ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేయాలి. అంటే క్లీనింగ్ అవే ద రూట్ కాజ్. అప్పుడు హ్యాపీగా తిరగచ్చు, మనం హెల్తీగా ఉండొచ్చు. కానీ సో ఆ చెప్పులు కాన్సెప్ట్ లాగే ఉంటుంది అనమాట. డోస్ని పెంచుకోవడము, సాల్ట్ మానేయడము, ఇంకోటి మానేయడం అన్నది కిడ్నీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తారు కదా. డెఫినెట్గా అండి, బికాజ్ దేర్ ఆర్ చాలా ఆర్గాన్స్, వైటల్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, అంటే డయాబెటీస్, బీపీ ఇవన్నీ అబ్నార్మల్లోకి వెళ్ళడం వల్ల లెవెల్స్ డెఫినెట్ కిడ్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు, లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు, అండ్ గట్ అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఈ బీపీ అండ్ డయాబెటీస్ ఉన్న క్లయింట్స్ చాలామంది పేషెంట్స్లో ఖచ్చితంగా గట్ ఇష్యూస్ ఉంటాయి, వితౌట్ ఎ క్వశ్చన్. మీరు ఎవరైనా వెళ్ళి ఏ డయాబెటిక్ పేషెంట్ అయినా, బీపీ వాళ్ళని అడగండి, మీ బౌల్ మూమెంట్ ఎలా ఉంది, మీ డైజెషన్ ఎలా ఉంది, మీ అపిటైట్ ఎలా ఉందని డెఫినెట్గా దే విల్ టెల్ సమ్ ప్రాబ్లమ్ ఆర్ అదర్. ఏదో ఒక ప్రాబ్లం మీకు చెప్తారు గ్యారంటీగా. సో గట్ ఎఫెక్ట్ అయి ఉంటుంది, ఐ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇట్లా చాలా రకాల బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఎగ్జాక్ట్గా ఇదే ఎఫెక్ట్ అవుతుందని చెప్పలేము మనం. అందుకే వాళ్ళు దే షుడ్ బి వెరీ కాషియస్. అందుకే వాళ్ళకి రెగ్యులర్ చెకప్స్ రికమెండ్ చేస్తారు వాళ్ళ డాక్టర్. అండ్ బ్లడ్ టెస్ట్ రూపంలో కావచ్చు, లేకపోతే అదర్ టెస్ట్ల రూపంలో, యూరిన్ టెస్ట్ రూపంలో అన్ని వైటల్ ఆర్గాన్స్ని ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాల్సిందే. బికాజ్ అవి కొంచెం లెవెల్స్ చేంజ్ అయినా మనం ఏదైనా అడ్జస్ట్మెంట్స్, మెడికేషన్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఇంట్రెస్ట్. నేను మెడికేషన్నే ఉంటా అంటే వాళ్ళ ఇష్టము, వాళ్ళ డాక్టర్ ద్వారా వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ ఈ మధ్య మీరు కిడ్నీ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, మీరు అంటే నేను కూడా చాలా కేసెస్ చూస్తున్నా కాబట్టి, ఒకప్పుడు డయాలసిస్ అనేది, కిడ్నీ డయాలసిస్ అనేది ఏదో పెద్ద మేజర్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉండేది. కానీ ఇప్పుడు మీరు ప్రతి మండల్ లెవెల్లో కూడా దెర్ ఆర్ డయాలసిస్ సెంటర్స్. మీరు అబ్జర్వ్ చేసి మీరు కనుక్కుంటే కూడా చిన్న చితక హాస్పిటల్స్లో, చిన్న చిన్న టౌన్స్లో, మండల్స్లో కూడా డయాలసిస్ సెంటర్స్ వచ్చేసాయి. ఎందుకంటే కిడ్నీ అంత ఎఫెక్ట్ అవుతుంది. సో మేజర్ డీటాక్స్ ఆర్గాన్లో అదొకటి మనకు. సో అది ఎఫెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే అబ్నార్మల్ వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, ఇంకా అదర్ థింగ్స్, స్ట్రెస్ కావచ్చు, స్లీప్ కావచ్చు, ఇవన్నీ. ఇన్ కేస్ ఒక పర్సన్ తనకి ప్రీ డయాబెటీస్ అని కనుక తెలిసింది అని అంటే, తను డయాబెటీస్లోకి ఎంటర్ కాకుండా ఉండాలి అని అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? గుడ్ క్వశ్చన్. చాలామంది ఈ మధ్య కాలంలో అవేర్నెస్ వచ్చింది, రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి ఆఫ్టర్ సర్టన్ ఏజ్ అని, లేదా చిన్న కాంప్లికేషన్ వచ్చినా చేసుకోవడం మొదలు పెడుతున్నారు. నేను ఐ రికమెండ్ కూడా, వన్స్ యు ఆర్ 30 ఏం లేదు, యు ఆర్ హెల్తీ అనుకుంటే అట్లీస్ట్ 30 తర్వాత బ్లడ్ టెస్ట్ చేసుకోండి. ఏదైనా కాంప్లికేషన్ ఉంది అంటే గెట్ ఎవ్రీథింగ్ టెస్టెడ్. అక్కడ మీకు ఒకవేళ ప్రీ డయాబెటీస్, మీకు అప్పుడే మీ డాక్టరో ఆర్ ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నారో, మీరు ఎవరి గైడెన్స్ ద్వారా బ్లడ్ టెస్ట్ చేసుకున్నారో వాళ్ళ ద్వారా మీరు ప్రీ డయాబెటీస్ అని డిటెక్ట్ అయింది అంటే డెఫినెట్గా రికమెండ్ దెమ్ రివర్స్ చేసుకోండి. డోంట్ వెయిట్ టిల్ డయాబెటీస్. నాకు కొంతమంది అంటే నేను ఇది చెప్పచ్చలేదు తెలియదు కానీ మా డాక్టర్ చెప్పారండి, ఈ లెవెల్ చూపిస్తే ఏం నథింగ్ టు వరీ, బాగుంది, కొంచెం ఫుడ్ మార్చుకో, ఎక్సర్సైజ్ చేయని చెప్తారు, హౌ టు రివర్స్ అని చెప్పరు. అంటే బికాజ్ వాళ్ళు చెప్పరు డయాబెటీస్ ఉందా అంటే లేదు ఇప్పుడేం అవసరం లేదు నీకు అని. బట్ అదే వ్యక్తి ఒక 6 నెలలు, సంవత్సరం తర్వాత వెళ్ళినప్పుడు, అంటే ఇవన్నీ నాకు ఎప్పుడు చెప్తారంటే కన్సల్టేషన్కి వచ్చినప్పుడు అనమాట, 6 నెలల క్రితం ఇలా ఉండింది,
ఈ లెవెల్లో ఉండింది, ఇప్పుడు వెళ్తే డాక్టర్ అడ్వైజ్డ్ మీ ఇప్పుడు మెడికేషన్ స్టార్ట్ చేయాలి అని. ప్రీ డయాబెటీస్లో ఉన్నప్పుడే యూ హ్యాడ్ ఎ ఛాన్స్, ఒక ఎల్లో లైట్ లాగా, రేంజర్ లైట్ లాగా మీకు ఇంకా నెక్స్ట్ రెడ్ రాబోతుంది అని. సో ఇక్కడ మీరు యూ షుడ్ రియల్లీ లుక్ అబౌట్ రివర్సింగ్. ప్రీ డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు బై లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, లైక్ ఫుడ్ విషయంలో నేను ఇందాక చెప్పినట్టుగా. సో ఒకసారి కొంచెం బేసిక్ అనాలిసిస్ చేసి నేను ఏం తింటున్నా, రోజు ఎన్నిసార్లు తింటున్నా, సో నంబర్ ఆఫ్ టైమ్స్ని తగ్గించడం, ఫిజికల్లీ యాక్టివ్ ఉండడం, స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం, అండ్ అట్లా కొన్ని ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, లైక్ ఈటింగ్ లెస్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎక్సర్సైజ్, స్ట్రెస్. లాస్ట్ మీల్ ఎప్పటికి కూడా 7 తర్వాత పెట్టుకోవద్దండి, నేను అదే చెప్తా ఎవరికి కూడా. 11ంటికి 12ంటికి తింటామండి. అదే చెప్తున్నా, 7ంటికి లోపు తినండి. సో మీరు 10-12ంటికి తింటున్నారంటే డెఫినెట్గా మీరు, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇల్లు రోజు ఉడ్చాలి మనము, ఉడుద్దాంలే ఈరోజు టైం లేదు అని మీరు నెలలు సంవత్సరాల తరబడి ఊడ్చలేదు అనుకోండి, ఇల్లు ఎట్లా తయారవుతుంది? బూత్ బంగ్లా లాగా తయారవుతుంది. ఎక్కడెక్కడ బూజు పట్టిపోతుంది, దుమ్ము ఉంటుంది, మీ కాలి అడుగులు తప్ప ఏం కనిపించవు ఇంట్లో దుమ్ము ఊడ్చకపోతే. సో మన బాడీ కూడా అక్కడ దుమ్మే కాబట్టి ఇల్లుని ఇంకో రోజు ఏదో క్లీన్ చేయొచ్చు, కానీ మన బాడీని ఆ టైం ఎస్పెషల్లీ 7 తర్వాత మన బాడీకి 7 or 8 తర్వాత మన బాడీలో క్లీనింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. ఎవ్రీ ఆర్గాన్ ఇట్ క్లీన్స్ ఇట్ సెల్ఫ్. మన అద్భుతమైన బాడీ మనది, మనం ఏం చేయాల్సిన పని లేదు, అదే క్లీన్ చేసుకుంటుంది నీట్గా. మనం దానికి టైం ఇచ్చేయాలి అంతే. అది ఇవ్వకుండా నేను 11ంటికి తింటా, మిడ్-నైట్ బిర్యానీ తింటా, లేకపోతే ఇంకో చోట తెల్లవారుజామున బిర్యానీ తింటా, అది చాలా, అంటే నాకు అవి చూస్తున్నప్పుడు ఎప్పుడైనా సోషల్ మీడియాలో కొంతమంది చెప్తున్నప్పుడు ఇట్ వాజ్ ఫన్, మేము నైట్ ట్రావెల్ చేసి 4 గంటలకు బిర్యానీ తిన్నాం తెల్లవారుజామున. సో అంటే ఏం రా బాబు, చంపేస్తాను మీ బాడీని, అంత అద్భుతమైన బాడీ మనది, అసలు దాన్ని చంపేస్తానని అనిపిస్తుంది. బట్ వీ కెనాట్ సే, వాళ్ళకి అది రియలైజ్ అయితే తప్ప, ప్రాబ్లంలోకి వెళ్తే తప్ప అర్థం కాదు. సో దట్ ఈస్ నాట్ గుడ్. ఈ హ్యాబిట్స్ని కొంచెం మార్చుకొని, రెడ్యూసింగ్ షుగర్స్ ఆర్ కార్బోహైడ్రేట్ కంటెంట్, మోర్ ఆఫ్ లైవ్ ఫుడ్, డెడ్ ఫుడ్ కంటే కూడా లైవ్ ఫుడ్ని ఇంక్లూడ్ చేసుకోవడం. లైవ్ ఫుడ్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, వెజిటేబుల్స్ న్యాచురల్గా దొరికేది, పండేది. ఇఫ్ యూఆర్ నాన్ వెజిటేరియన్, ఓకే, గోయింగ్ ఫర్ చికెన్, మటన్ ఆర్ వాట్ ఎవర్ నాన్ వెజ్, అది ఓకే. సో దాంతోపాటుగా మంచి ఫైబర్ని ఇంక్లూడ్ చేసుకోవడం, మంచి సెరియల్స్, పల్సెస్, లెంటిల్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవడము ఒక పోర్షన్లో. అలానే ఏది మంచిది కదా అని ఆకుకూర కూడా విపరీతంగా తినకూడదు, మంచిది కదా అని నాన్ వెజ్ విపరీతంగా తినకూడదు, ఎగ్స్ విపరీతంగా తినకూడదు. సో మన బాడీకి ఎంత అవసరమో అంత మనం ఇస్తూ, టైంని మెయింటైన్ చేస్తూ, ఫిజికల్గా యాక్టివ్ ఉంటూ, మంచి నిద్రని వచ్చే విధంగా మీరు మేనేజ్ చేసుకోవాలి. నాకు నిద్ర పట్టదు అంటే ఎందుకు నిద్ర పట్టడం లేదు, దాని కారణాలు కనుక్కోవాలి. సో అలా నిద్ర, ఇవన్నీ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తే మీరు ప్రీ డయాబెటీస్ నుంచి రివర్స్ వెళ్ళడానికి, డయాబెటీస్లోకి వెళ్ళకుండా వెనక్కి వెళ్ళడానికి. డయాబెటీస్ వస్తుంది అని అంటే కొంతమంది, నేను మొత్తానికి షుగర్ మానేశాను బట్ అయినా నాకు షుగర్ లెవెల్ ఎక్కువగానే చూపిస్తుంది అని చెప్తారు. షుగర్ తింటేనే షుగర్ వస్తుందా, ఇంకేం తిన్నా షుగర్ రాదా? నో. షుగర్ అంటే ఏదైనా సరే మన బాడీలోకి, మీరు సింపుల్ సైన్స్ ఇది, మన బాడీలో ఏం తిన్నా గ్లూకోజ్గా మారుతుంది కదా, కార్బోహైడ్రేట్ ఏం తిన్నా. అది మీరు డైరెక్ట్గా షుగర్ ఇస్తే తొందరగా స్పీడ్గా కన్వర్ట్ అవుతుంది. అది కాకుండా మీరు రైస్ కావచ్చు, అండ్ కొన్ని రకాల ఈవెన్ పల్సెస్ కూడా కావచ్చు లైట్గా, అట్లా అంటే ఒక్కొక్క దానికి ఒక టైం ఉంటుంది. స్పీడ్గా ఏం మారవు, కొంచెం కొంచెం టైంలో డెఫినెట్గా గ్లూకోజ్గా మారుతాయి. మీరు చక్కెర మాత్రమే మానేసి, ఇంకా నాకు కొంతమంది ఇంకా చాలా కామెడీ అనిపిస్తుంది, మేము చక్కెర తినడం లేదండి, బెల్లమే వాడుతున్నా నేను, ఇన్స్టెడ్ ఆఫ్ చక్కెర బెల్లం మంచిది అంటారు కదా, బెల్లమే వాడుతున్నా అంటే సేమ్ అదే సామెత చెప్తా, ఏ రాయితేనే మనం పళ్ళు రాలగొట్టుకోవడానికి అన్నట్టుగా. అసలు అది కాదు మ్యాటర్. సో మీ బాడీ రెసిస్టెన్స్లో ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉంది మీ సెల్స్ అన్నీ కూడా. ఫస్ట్ దాన్ని రిపేర్ చేసుకోవాలా, అంతేగాని మీరు నేను రైస్ తినడం తగ్గించకుండా, అంటే ఏదైతే రెసిస్టెన్స్ని తగ్గించే ప్రాసెస్ చేయకుండా ఇది మాత్రం తగ్గించిన, షుగర్ మానేసిన అంటే రిపేర్ అవ్వదు. మేబీ మేనేజ్ అవుతుంది స్లోగా, మీ మెడికేషన్ కూడా డోసెస్ పెంచుకుంటూ వెళ్తారు మీ డాక్టర్, అంతే తప్ప మీరేమి రిపేర్ చేసుకొని మీరు ఏదో హెల్తీ లెవెల్స్కి వచ్చేయడం జరగదు. అండ్ ఇంకొంతమంది మాకు వైట్ రైస్ వద్దండి, బ్రౌన్ రైస్ అయితే చాలా హెల్తీ అంటారు. ఇంకొంతమంది వైట్ రైస్ అయినా బ్రౌన్ రైస్ అయినా రెండిట్లో సేమ్ అని అంటారు. సో ఏది నిజం అనుకోవాలి? వైట్ రైస్, బ్రౌన్ రైస్ అండ్ డిఫరెన్స్ ఏంటి మేజర్గా అన్నీ మనం పక్కన పెడితే, మిల్లెట్స్ ఇట్లా చాలా ఉన్నాయి, అన్నీ పక్కన పెడితే వైట్ రైస్కి బ్రౌన్ రైస్ డిఫరెన్స్ ఏంటంటే, వైట్ రైస్లో బికాస్ ఆఫ్ ద ఫైబర్స్ ఏమి ఉండకపోవడం వల్ల సో గ్లైసిమిక్ ఇండెక్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది దాంట్లో. అంటే
స్లోగా రావాల్సిన షుగర్స్ బ్రౌన్ రైస్లో స్లోగా షుగర్స్గా కన్వర్ట్ అవుతుంది, బికాస్ ఫైబర్ ఉంది కాబట్టి అది టేక్స్ టైం, అది గ్లూకోజ్గా మారడానికి టైం పడుతుంది. సో కాబట్టి షుగర్ స్పైక్స్ స్లోగా జరుగుతుంది. అదే వైట్ రైస్లో ఏమంటే ఫైబర్స్ లేవు దాంట్లో, అండ్ షుగర్ స్పైక్స్ తిన్న వెంటనే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో, కపుల్ ఆఫ్ మినిట్స్లో అది స్పైక్ అవుతుంది. సో ఇప్పుడు బ్రౌన్ రైస్ అవ్వట్లేదా? అవుతుంది, బట్ స్లోగా అవుతుంది. సో కాబట్టి నేను డెఫినెట్గా బ్రౌన్ రైస్ తింటేనే మంచిది, వైట్ రైస్ మానేయాలి అని నేను చెప్పను. సో మీ కండిషన్ని బట్టి మీరు వైట్ రైస్ తిన్నా ఏ కాంబినేషన్లో తింటున్నారు, సో మీరు ఒకసారి మీ షుగర్స్ని అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది, CGMs అని వచ్చాయి, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్స్ అని. సో చేతికి పెట్టేసుకుంటాం మన మొబైల్ డేటా, మీరు ఏ కాంబినేషన్లో తింటే మీకు ఎంత షుగర్స్ పెరుగుతున్నాయో యూ కెన్ అనలైజ్ విత్ ప్రాపర్ ఎక్స్పర్ట్ అడ్వైస్తో. మీరు డాక్టర్ కావచ్చు, లేకపోతే ఇంకొక న్యూట్రిషనిస్ట్ ఎక్స్పర్ట్ అడ్వైస్తో దాన్ని మానిటర్ చేసుకుంటూ మీ బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, ఎప్పుడు గ్లూకోజ్గా మారుతుంది, అది ఎంత స్పీడ్గా మారుతుందో అనలైజ్ చేస్తూ మీరు ఆ కాంబినేషన్ తీసుకోవచ్చు. అంతేగాని బ్లైండ్గా బ్రౌన్ రైసే మంచిది అని స్టాంప్ వేయకూడదు. మీరు దాన్ని ఎవరో చెప్తే దాన్ని వెంటనే ఫాలో కూడా చేయకూడదు. అట్లానే బ్రౌన్ రైస్ బ్యాడ్ అని నేను చెప్పను, గుడ్. బట్ మీరు ఒకసారి నేను చెప్పిన ఈ ఏదైతే ఆన్సర్ ఉందో దాన్ని మీరు అనలైజ్ చేయండి, ఎంత స్పీడ్గా అవుతుంది అనేది మ్యాటర్ తప్ప గ్లూకోజ్గా మారకపోవడం అనేది జరగదు బ్రౌన్ రైస్ వల్ల. డెఫినెట్గా జరుగుతుంది. డయాబెటీస్ వస్తుంది అని అనడానికి మనకి ముందుగా వచ్చే సిమ్టమ్స్ ఏంటి? సో దానికి స్పెషల్గా సిమ్టమ్స్ అట్లా ఎగ్జాక్ట్గా ఈ సిమ్టమ్ అని చెప్పడానికి లేదు. ఇక ఎందుకంటే అలా వచ్చి ఉంటే, అలా సిమ్టమ్స్ ఉంటే, నేను చాలామంది క్లయింట్స్ చూస్తాను, నాకు ఎప్పుడు లేదండి డయాబెటీస్, సడన్గా మొన్న నాకు ఎందుకో తల తిరుగుతున్నట్టు అనిపిస్తే వెళ్ళి చెక్ చేసుకుంటే షుగర్స్ వాళ్ళ HbA1c తర్వాత వాళ్ళ ఫాస్టింగ్ షుగర్స్ అని విపరీతంగా షూటప్ అయి ఉంటాయి. సమ్వేర్ అరౌండ్ 10-11 ఆ రేంజ్కి వెళ్ళిపోయిన కేసెస్ నేను చూశాను. డయాబెటీస్ HbA1c అది నార్మల్లీ అన్కంట్రోల్ డయాబెటీస్, అంటే చాలా నెగ్లిజెన్స్తో అయితే ఆ లెవెల్కి వెళ్ళదు. అంటే వాళ్ళకి సిమ్టమ్సే ఉండింటే, తెలుసుకోగలిగే సిమ్టమ్స్ ఉండింటే అంతవరకు పోయిండవు కదా. సో అలా అని అది సడన్గా షూటప్ అయింది అని కూడా చెప్పలేము HbA1c, ఎందుకంటే 3 నెలల యావరేజ్ అది, నిన్న మొన్న జరిగింది కాదు. నిన్న మొన్న జరిగింది అయితే మీకు ర్యాండమ్ ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండిలో తెలుస్తుంది, బట్ HbA1c అలా కాదు. సో అట్లా నేనేం చెప్తానంటే, సిమ్టమ్స్ని చూసేదానికంటే ఇఫ్ యూఆర్ 30+ లేదా మీకు ఏదైనా ఇష్యూ ఉంటే, హెల్త్ ఇష్యూస్ ఉంటే రెగ్యులర్ చెకప్కి చాలా ఇంపార్టెంట్. మీకు గట్ ఇష్యూస్ ఉన్నా ఏ ఉన్నా ఎవ్రీ 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, లేదా 30+ అయింటే అట్లీస్ట్ 1 ఇయర్కి ఒక్కసారి గో ఫర్ ఏ మాస్టర్ హెల్త్ చెకప్. మీ అన్ని హార్మోన్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని, ఇంకా మీరు ఒకవేళ మీ ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటిక్ ఎవరైనా ఉండి, మదర్ ఫాదర్ డయాబెటీస్ ఉన్నారు, అట్లా ఏమైనా ఉంటే నేనేం చెప్తానంటే కొన్ని టెస్ట్లు ఉన్నాయి స్పెషల్గా, లైక్ టు అనలైజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, వాళ్ళ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఇన్సులిన్ ప్రొడక్షన్, ఇవన్నీ తెలుసుకోవడానికి ఫస్ట్ అందరికీ తెలిసింది HbA1c కామన్గా అందరికి తెలుసు. అది కాకుండా అది కొంచెం అబ్నార్మల్గా ఉంటే గో ఫర్ ఇన్సులిన్ ఫాస్టింగ్ టెస్ట్. ఇన్సులిన్ ఫాస్టింగ్, ఇన్సులిన్ పోస్ట్ ప్రాండియల్ రెండూ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇది అందరికీ చెప్పము, బేస్డ్ ఆన్ నీడ్ మనం సజెస్ట్ చేస్తాం ఇది. సో C-పెప్టైడ్ అని ఒక టెస్ట్ ఉంది. సో అక్కడ ఏంటంటే మీ ప్యాంక్రియాస్, బీటా సెల్స్లో ఇన్సులిన్ ప్రొడక్షన్, వాటి బేసిక్ హెల్త్ ఎలా ఉంది ప్యాంక్రియాస్ అండ్ బీటా సెల్స్, అది తెలుసుకోవడానికి C-పెప్టైడ్ హెల్ప్ అవుతుంది. సో ఈ టెస్ట్లు చేసుకోగలిగితే సో కొద్ది వరకు మనం మన ఇంటర్నల్గా ఎలా ఉంది మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్ తెలుసుకొని దాన్ని రివర్స్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే. సో అంటే HbA1c మీద మనం కంప్లీట్గా కూడా డిపెండ్ అవ్వలేమని కాదు, అంటే అన్ని కేసెస్లోని కాదు, డిపెండ్స్. ఇది ఎప్పటికి కూడా HbA1c రాంగ్ అని చెప్పను. HbA1c ఖచ్చితంగా ఒక ప్రైమరీ ఇండికేటర్, ఇంకా అది బ్లైండ్గా మనం అది ఫస్ట్ చేసుకోవచ్చు ఎలా ఉన్నాయి మన యావరేజ్ షుగర్స్ అని. దాంట్లో ఇంకొంచెం ఎలివేటెడ్గా ఉండి, లేకపోతే ఇంకొన్ని అదర్ లెవెల్స్ వాళ్ళకి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే అప్పుడు ఇంకొంచెం మళ్ళీ నెక్స్ట్ లెవెల్ చేయడము. అదే డయాబెటిక్ కేసెస్ అయితే మేమైతే డెఫినెట్గా డైట్ చెప్తున్నప్పుడు సో వీల్ ఫాలో, అంటే టైంకి ఇవి చేసుకొని చేయిస్తాం HbA1cతో పాటు. అగైన్ మళ్ళీ ఇన్సులిన్ ఫాస్టింగ్ సో ఎలా ఉందని, మళ్ళీ తర్వాత రివర్సల్ కండిషన్స్లో లాస్ట్లో C-పెప్టైడ్ అండ్ టెస్ట్. సో ఇవన్నీ కూడా చాలా మేజర్ ఇన్పుట్స్ ఇస్తాయి మనకి. సో వాళ్ళ కండిషన్ బెటర్ అయిందా మొదటి కంటే కూడా డైట్లో స్టార్ట్ చేసిన తర్వాత, ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి. దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ కోర్స్ ఆఫ్ డైట్ ఇవన్నీ కూడా చెప్తాం. అండ్ వాళ్ళ మెడికేషన్ని వాళ్ళు దే క్యాన్ గెట్ అడ్వైస్ ఫ్రమ్ దేర్ డాక్టర్ ఆర్ ఎండోక్రైనాలజిస్ట్. డయాబెటిక్ పేషెంట్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అలా చెయ్యొచ్చా? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ యాక్చువల్లీ సూపర్ కాన్సెప్ట్ అని చెప్తా. బికాజ్
మనం ఇందాక మొదట్లో మాట్లాడుకున్నప్పుడు నంబర్ ఆఫ్ ఈటింగ్ టైమ్స్ని మనం తగ్గించడము, ఒక రెస్ట్రిక్టెడ్ విండోలో తినడము, ఫాస్టింగ్లో పెట్టడం బాడీని. సో ఇది చాలా గుడ్ కాన్సెప్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇన్ఫ్యాక్ట్ దీనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఒక జపాన్లో సైంటిస్ట్కి, ఇషినోరి హుసూమి అని. ఆయన 2016లో ఐ బిలీవ్. సో నోబెల్ ప్రైజ్ వచ్చింది. యాక్చువల్గా ఇది మన ఎప్పుడు ఏన్షియంట్ కాన్సెప్ట్, ఇది ఇప్పుడుది కాదు. ఫాస్టింగ్ ఉండడం అనేది మన ఋషులు తపస్సులో కూర్చొని కొన్ని నెలల తరబడి ఇవన్నీ మనం చదివి ఉంటాం స్క్రిప్చర్స్లో. అలానే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇస్ ఎ గుడ్ కాన్సెప్ట్. కానీ వాళ్ళ బాడీకి ఇది ఎంతవరకు సూటబుల్, ఏ విండో సూటబుల్ అనేది మనం అనలైజ్ చేయాలి. అండ్ ఆ ఫాస్టింగ్ విండోలో, ఆ ఈటింగ్ విండోలో ఏం తినాలి, ఇవన్నీ కూడా చాలా మ్యాటర్ అవుతాయి. చాలామంది దీన్ని ఒక రాంగ్ వేలో చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తప్పు అనేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నేను విన్నాను కొంతమంది చెప్పడం. బట్ అసలు వాళ్ళు ఎలా చేస్తారో చాలా మ్యాటర్ అవుతుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ ఏ మోడల్. ఈ మోడల్ని మీరు ఏం ఇంక్లూడ్ చేస్తున్నారు మీ డైట్లో, అసలు మీకు అది సూటబులా కాదా, ఏం తింటే సూటబుల్ మీ బాడీకి, ఇవి అనలైజ్ చేయకుండా ఊరికే బ్లైండ్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గోయింగ్ ఫర్ ఇట్ వితౌట్ అనలైజింగ్, నా బాడీని అనలైజ్ చేయకుండా నేను ఇంప్లిమెంట్ చేస్తా ఏది పడితే తిని అంటే చాలా కష్టం. ఓకే, అది పర్సన్ టు పర్సన్ బట్టి డెఫినెట్గా ఏజ్ని బట్టి, ఏజ్ ఫ్యాక్టర్ చూడాలి, వాళ్ళ కాంప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఏ ఫుడ్స్ తీసుకోవచ్చు వాళ్ళు. అండ్ చాలామంది ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నేను చేశానండి 24 hours, నేను ఒక 24 hours తర్వాతనే తింటాను అంటే ఏం తింటారంటే మంచిగా రైసు, బిర్యానీ, వాట్ ఎవర్, ఒక పూటే తింటాను నేను, మంచి రైసు, ఇంకా వాట్ ఎవర్ వాళ్ళు ఏమేమి కార్బోహైడ్రేట్, షుగర్స్ అన్నీ ఇంకా తింటామని చెప్తారు. సో అది ఫాస్టింగ్ని బ్రేక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడము ఎంత పెద్ద ఇంపార్టెంటో, అంటే టైమింగ్ రెస్ట్రిక్టెడ్ విండో, ఆ రెస్ట్రిక్టెడ్ విండో తర్వాత బ్రేకింగ్ ద ఫాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. అది తెలియక చాలా మంది ఇష్టం వచ్చినట్టు తిని, అమ్మో 24 hours ఫాస్టింగ్ ఉన్నా లేదా 12 hours 18 hours ఉన్నా కాబట్టి నెక్స్ట్ డే బాగా ఆకలి అవుతుంది అని ఏది పడితే అవైలబుల్ ఉండే తినడము మంచిది కాదు. యాక్చువల్లీ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి నాకు ఐడియా లేనప్పుడు నేను కూడా అదే అనుకునేదాన్ని. వీళ్ళు ఒక అంత టైం గంటలు ఏమి తిరగకుండా ఉండి ఆ తర్వాత అన్నీ తినేసి బాడీకి ఏమీ కాదా, అసలు అది ఎలా వర్క్ అవుతుంది అని. బట్ ఆ తర్వాత నాకు తెలిసిందనమాట, ఇలా కాదు ఇది వర్క్ అయ్యేది, దెర్ ఈజ్ ఎ వే అని తెలిసిందనమాట. ఈ డయాబెటీస్ రివర్స్ ఏదైతే ఉందో, వన్స్ రివర్స్ చేశాక అది మళ్ళీ రాదు అనే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వస్తుంది. వచ్చి కొంతమంది డాక్టర్స్ కూడా చెప్పారు అది మళ్ళీ వస్తుంది, మా దగ్గరికి వస్తారు మళ్ళీ, అనవసరంగా అది చేసాము, మాకు అదేం లైఫ్ లాంగ్ పని చేయలేదు అని చెప్పిన పేషెంట్స్ కూడా ఉన్నారని డాక్టర్స్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో దీని మీద మీరేమంటారు? రెండు నిజమే. కండిషన్ ఏంటంటే రాదు అని ఎట్లా చెప్పొచ్చు అంటే, వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ని ఒక్కసారి రివర్స్ అయిన తర్వాత, మనం ఇందాక మాట్లాడినట్టుగా నేను మళ్ళీ పెసరట్టు ఎప్పుడు తినొచ్చు అన్నట్టుగా, సో వాళ్ళు అలా కాకుండా అంటే నేను మళ్ళీ ఎప్పుడు నేను అన్నీ తినచ్చు, సేమ్ ప్యాటర్న్ ఎప్పుడు ఫాలో చేయొచ్చు, అంటే డైట్కి ముందు తిన్న ప్యాటర్న్ అలాగే ఎప్పటి నుంచి నేను తిన్న మొదలు పెట్టవచ్చు అనే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకు రివర్సల్ ఈజ్ టెంపరీ. మళ్ళీ డయాబెటీస్ మళ్ళీ స్టార్ట్ అయిపోవచ్చు, మళ్ళీ వాళ్ళు మీరు అన్నట్టు మెడికేషను ఇంకోటి వాళ్ళ ఆ డెసిషన్ ఆ టైంలో. అదే రివర్స్ అయిన వాళ్ళు రాదు అని ఎవరు అంటే స్ట్రిక్ట్గా వాళ్ళు కాన్షియస్గా తినడము, ఈటింగ్ హ్యాబిట్స్ని మానిటర్ చేసుకుంటూ, అట్ ద సేమ్ టైం వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ని ఏవైతే ఈ పారామీటర్స్ ఉన్నాయో ఇవన్నీ రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ, కొంచెం ఏదైనా అబ్నార్మల్గా ఉంటే సో దాన్ని కాన్షియస్గా దాన్ని మళ్ళీ బ్యాక్ టు ద ట్రాక్ పెట్టడము, ఫ్యూ రిపేర్ థింగ్స్ లైక్ బాడీని మనం కొన్ని రోజులు మళ్ళీ ఆ రిపేర్ మోడ్లో పెట్టి, డైట్ని రెస్ట్రిక్టెడ్గా, లైఫ్ స్టైల్ని కొంచెం మాడిఫై చేసుకుంటూ ఉంటే రివర్సల్ క్యాన్ బి పర్మనెంట్ అండ్ టెంపరీ కూడా. కండిషన్ అయితే ఇవే. జనరల్గా ఒబెసిటీ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది అని అంటారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఒబెస్గా లేని వాళ్ళకి డయాబెటీస్ వచ్చిందంటే వాళ్ళు ఫ్యూచర్లో ఒబెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? నేను మొదట్లో చెప్పినట్టుగా ఒబెసిటీ, పీసీఓడి, బీపీ, ఇవన్నీ కూడా డయాబెటీస్, దే ఆర్ ఆల్ మెటబాలిక్ ఇష్యూస్. దీన్నే మెటబాలిక్ సిండ్రోమ్ అని కూడా అంటారు వీటిని. సో ఇవన్నీ ఇంటర్లింక్డే. సో పీసీఓడి, ఒబెసిటీ, ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వ్యక్తి అంటే ఉమెన్ అనుకోండి ఎస్పెషల్లీ, సో అర్లీ ఏజెస్లో లైక్ 20s, ఇప్పుడు నా దగ్గర క్లయింట్స్ చాలా 20s డయాబెటిక్లోకి ఎంటర్ అయిపోయారు డిఫరెంట్ రీజన్స్. 20s నాట్ ఈవెన్ 30, వాళ్ళు 20s డయాబెటీస్లోకి ఎంటర్ అయిపోయారు. అండ్ వాళ్ళు విపరీతంగా ఒబేస్ కూడా ఉన్నారు. యాక్చువల్గా డయాబెటీస్ అని ఎప్పుడు డయాగ్నోస్ అయింది అంటే ఒబెసిటీ కోసం వాళ్ళు వస్తే
డయాగ్నోసిస్ అన్ని టెస్ట్ చేయించినప్పుడు వాళ్ళకు అప్పుడు డయాబెటీస్ అని కూడా స్టార్ట్ అయి ఉంటుంది. వాళ్ళకి ఆ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయింది, షూటప్ అయి ఉంటాయి, HbA1c లెవెల్స్ అయ్యి. వాళ్ళకి తెలియదు అప్పటిదాకా, బికాజ్ ఏం సిమ్టమ్ నుంచి ఉండదని చెప్పాను కదా పెద్దగా. సో అలా PCOD అండ్ వాళ్ళు ఒబెసిటీ ఎందుకు తగ్గాలి అని వచ్చారు అంటే మళ్ళీ ఇంకో రీజన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఎందుకు ఈ ప్రాబ్లం తెలుసుకోవడానికి PCOD అని చెప్పారు డాక్టర్. PCOD ఉన్నా కూడా డయాబెటీస్ వస్తుంది? నో, PCOD ఉంటే డయాబెటీస్ వస్తుంది కాదు. PCOD, ఒబెసిటీ, డయాబెటీస్ వీటన్నిటికీ ఒకే ఒక రూట్ కాజ్ ఏమంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. మెటబాలిక్ ఇష్యూస్ అంటేనే సింపుల్గా బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ ద ప్రైమరీ కాజ్. అది ఉన్నప్పుడే ఇవన్నీ కూడా మొదలైపోతాయి. కాబట్టి ఉమెన్ అయితే డయాబెటీస్ మొదలైంది అంటే PCOD రాదు అని చెప్పలేము, వస్తుందని గ్యారంటీగా చెప్పలేము. అలాగే ఒబెస్ కూడా అవుతారా లేదా అని కూడా చెప్పలేము. అండ్ ఈవెన్ ఫ్యూచర్లో కానీ ఇప్పుడు కానీ ఏవైనా సరే ఇంటర్లింక్డ్, ఒబెసిటీ, డయాబెటీస్, థైరాయిడ్, PCOD, ఈవెన్ డిమెన్షియా, ఇట్లా చాలా థింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మెటబాలిక్ ఇష్యూస్. దీన్ని కరెక్ట్ చేసుకోగలిగితే డెఫినెట్గా అన్ని కంట్రోల్లో ఉంటాయి. జెస్టేషనల్ డయాబెటీస్, ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ ఏదైతే ఉందో అది డెలివరీ అయిపోయాక కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, లేకపోతే ఓన్లీ డెలివరీ టైం వరకే ఉంటుందా? అసలు ఎందుకు వస్తుంది ఫస్ట్ ఆ టైంలో? సో గుడ్ క్వశ్చన్. చాలామంది జెస్టేషనల్ డయాబెటీస్ అంటే అయిపోయినాక అంటే డాక్టర్స్ చెప్పింటారు వాళ్ళకు, సో ఇది జెస్టేషనల్ డయాబెటీస్ అండి, ఆఫ్టర్ డెలివరీ ఇది నార్మల్ అయిపోవచ్చు అని చెప్తారు. బట్ ఖచ్చితంగా నార్మల్ అవుతుందని గ్యారంటీ లేదు. అలా అని వస్తుందని కంటిన్యూగా ఉంటుందని గ్యారంటీ లేదు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఓన్లీ డయాబెటీస్ ఇది ప్రెగ్నెన్సీలోనే కదా, తర్వాత ఉండదు కదా అని వాళ్ళ లైఫ్ స్టైల్ని చాలా హారిబుల్గా చేసుకుంటారు. లైక్ అందులో అప్పుడే వాళ్ళు అంటే పిల్లలు పుట్టడము, పోస్ట్ డెలివరీ వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్ మెస్సీగా ఉంటుంది. వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ కావచ్చు, స్లీపింగ్ సైకిల్ కావచ్చు, చాలా అబ్నార్మల్గా ఉంటుంది. దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోతే ఆ జెస్టేషనల్ డయాబెటీస్ విల్ బికమ్ వాళ్ళని డయాబెటిక్గా అలాగే ఉంచే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకొంతమంది అంటే ట్రెడిషనల్ వేస్ ఆఫ్ ఈటింగ్ ఫుడ్ ఆఫ్టర్ డెలివరీ చాలా జాగ్రత్తగా కొంతమంది ప్లాన్ చేసుకుంటారు. స్లీప్ కావచ్చు, వాళ్ళకి సపోర్ట్ ఉండడం కావచ్చు, పిల్లల్ని కేర్ తీసుకోవడము, వీళ్ళకి ఫుడ్ మంచిగా అందించడం న్యూట్రిషియస్గా, అలాంటి కండిషన్స్లో చాలామందికి జెస్టేషనల్ డయాబెటీస్ లేకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది రెండు పాసిబులే. జెస్టేషనల్ డయాబెటీస్ మీ కన్వర్ట్ ఇంటూ రెగ్యులర్ డయాబెటీస్గా వాళ్ళు అట్లే కంటిన్యూ చేయొచ్చు, లేదా ఆగిపోయి మళ్ళీ రాకుండా కూడా చూసుకోవచ్చు. బట్ జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది అంటే ఒకటి వాళ్ళు బ్రెయిన్లో డిసైడ్ అవ్వాల్సింది, ఆఫ్టర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా డెఫినెట్గా వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు చాలా పద్ధతిగా చాలా కరెక్ట్గా పెట్టుకోవాలి, మానిటర్ చేసుకుంటుండాలి షుగర్స్ని వీటన్నిటిని. అప్పుడే వాళ్ళు డయాబెటీస్ని రాకుండా లేదా దాన్ని అలాగే పోస్ట్ పోన్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. లేదనుకోండి డెఫినెట్గా నేను చూసిన చాలా కేసెస్లో జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నింది అన్న వాళ్ళల్లో డయాబెటీస్ ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, అసలు ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఎందుకు వస్తుంది డయాబెటీస్? ప్యూర్లీ ఇది కూడా దానికి స్పెసిఫిక్గా ఇదే కారణము జెస్టేషనల్ డయాబెటీస్కి, అది ఒక వైరస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనో కాదు, ప్యూర్లీ అదొక లైఫ్ స్టైల్ డిజార్డర్. అండ్ గతంలో వాళ్ళు ఏదైతే లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ అక్కడ ఎఫెక్ట్ చూపిస్తాయి. దానికి వేరే కారణం సపరేట్ జెస్టేషనల్ డయాబెటీస్కి ఇది కారణము, దీనివల్ల మాత్రం జెస్టేషనల్ డయాబెటీస్ కాదు. అండ్ వాళ్ళు తీసుకున్న కొంతమంది ఈ మధ్య ఫర్ ఫర్టిలిటీ న్యాచురల్గా రావడం లేదు. ఇప్పుడు ఫర్టిలిటీ బికేమ్ చాలా బిగ్ థింగ్ ఇప్పుడు. అంటే వాళ్ళు రకరకాల ట్రీట్మెంట్స్, స్ట్రెస్కి గురవుతున్నారు. గతంలో ఈటింగ్ హ్యాబిట్స్ చాలా అబ్నార్మల్గా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా చాలా కారణాలు జెస్టేషనల్ డయాబెటీస్కి, ఒక్క కారణం కాదు దీనికి, సేమ్ యాజ్ నార్మల్ డయాబెటీస్ లాగానే. సో డయాబెటిక్ పేషెంట్స్కి మీ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఈ చేంజెస్ చేసుకుంటే మీరు మీ హెల్త్ని బెటర్గా చూసుకోగలరు అంటే ఏ చేంజెస్ చెప్తారు? ఫ్యూ థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ సూర్యోదయాన్ని చూడండి. ప్రతి ఒక్కరు సూర్యోదయం చూడడం అంటే వేకింగ్ అప్ ఎర్లీ. సో సన్ ఎక్స్పోజర్ ఉంటూ ఫిజికల్లీ యాక్టివ్ ఉండండి డే అంతా కూడా. అంటే చాలామంది సెడెంటరీ అయిపోయినారు లైఫ్ కాబట్టి ఫిజికల్ యాక్టివ్ ఏదో ఒక విధంగా, అది జిమ్కి వెళ్తారా, యోగానా, లేకపోతే డేలో అంతా కూడా మార్నింగ్ 1 అవరే వెళ్ళాం జిమ్ అని డే అంతా సెడెంటరీ కాకుండా యాక్టివ్గా ఉండడం, వీలైనప్పుడు అంతా కదలడము, నిల్చోవడం, తిరగడం ఇట్లాంటివి. అండ్ రెండోది ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్లో, యాజ్ నేను చాలాసార్లు చెప్పాను ఇందాక మన పోడ్కాస్ట్లో, ఈటింగ్ టైమ్స్ని వీలైనంత వరకు రెస్ట్రిక్ట్ చేసుకుంటూ నంబర్ ఆఫ్ ఈటింగ్ టైమ్స్ని ఎక్కువ పెట్టుకోకుండా, సో ఎంత అవసరమో అంతనే, లైక్ మీ బాడీకి అవసరమైన న్యూట్రిషన్ని, లైక్ ప్రోటీన్ని, ఫ్యాట్ని, ఫైబర్ని
వైటమిన్స్ మినరల్స్ని ఇవన్నీ కూడా మన ఫుడ్ ఫామ్లో వచ్చే విధంగా బ్యాలెన్స్డ్ మీల్ తినగలుగుతూ అండ్ నంబర్ ఆఫ్ టైమ్స్ తగ్గించి మీ లాస్ట్ మీల్ షుడ్ నాట్ బీ అబోవ్ 7 PM కాకుండా, అంటే సూర్యాస్తమంకి మనం ఎంత దగ్గరగా ఉండగలిగితే మన లాస్ట్ మీల్. సో డయాబెటీస్ని చాలా హెల్తీగా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ రివర్సల్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. దానికి మనం డయాగ్నోసిస్ ఇవన్నీ చేసి దానికి ప్రాపర్ రిపేర్ మోడ్లోకి బాడీని తీసుకెళ్ళడం ఇవన్నీ ఉంటాయి. బట్ మెయింటైన్ చేయాలంటే మాత్రం ఈ ఇంపార్టెంట్ థింగ్స్ ఫాలో అవ్వాలి. అండ్ స్లీప్, ఎట్టి పరిస్థితుల్లో స్లీప్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. చాలామంది ఈ సోషల్ మీడియా వల్ల బ్రౌజింగ్లోనే రాత్రులు నేను అడిగే ప్రతి వాళ్ళలో 11కి 12కి పడుకుంటానంటే ఎందుకు అంటే ఏం చెప్తారంటే ఫోన్ చూస్తున్నాం, టీవీ ఏదో సిరీస్ చూస్తున్నాం, ఫోన్ చూస్తున్నాం. అది నో, షట్ డౌన్ ఆల్ ద థింగ్స్ 9-9:30 లేదా మ్యాక్సిమం 10 PMకి గో టు బెడ్ అండ్ హ్యాపీగా గుడ్ నైట్ స్లీప్ వచ్చే విధంగా మీరు స్ట్రెస్ని ఏమున్నా మేనేజ్ చేసుకుంటూ మంచి స్లీప్ని పెట్టుకోండి. సో ఈ థింగ్స్ని మీరు ఫాలో చేయగలిగితే డెఫినెట్గా యూ కెన్ మెయింటైన్ నాట్ జస్ట్ డయాబెటీస్, మీ ఓవరాల్ హెల్త్ని మీరు కాపాడుకోవచ్చు. మీ చేతిలోనే ఉంది అది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు వచ్చి డయాబెటీస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పాడ్కాస్ట్లో మళ్ళీ మనం ఇలాంటి నాలెడ్జ్ మన వ్యూయర్స్కి ఇద్దాము మళ్ళీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.